చెప్తే ఆపేందుకు సిద్ధంగా ఉంటే వక్ బిల్ వద్దని చెప్తారు వీళ్ళు, వన్ నేషన్ బిల్ వద్దని చెప్తారు వీళ్ళు. అట్లాగే హిందుత్వ సిద్ధాంతం పక్కన పెట్టమంటారు. అప్పట్లో పెట్టించారు వాజ్పేయితో. అలాంటి టీమే ఇది. అక్కడ వాళ్ళు లొంగే క్యారెక్టర్లు కాదు అది ఇప్పుడు బ్యాచ్. కానీ ఒకటి సార్, పార్టీ మీద దృష్టి పెట్టాల్సిన సమయంలో ఆయన వేరే రాజకీయాల మీద, వేరే రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా? ఇది ఒకటి. రెండో అంశం, తాజాగా రహస్య భేటీ పెట్టారు ఎమ్మెల్యేలు అనేది. అది ఒక రకంగా అనఫిషియల్ సమాచారమే, అధికారికంగా అయితే రాలేదు. కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది కూడా ఒక ప్రశ్న. ఒకటి, ఈయన వేరే రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను అనుకోవట్లేదు. బట్ దక్షిణాదిలో బీజేపీ వాయిస్గా, అంటే ఒకప్పుడు వెంకయ్యనాయుడు ఉండేవారు అన్ని చోట్ల, కానీ ఆయన మాస్ కమాండ్ ఉండేది కాదు. ఆయనకి మంచి వాక్చాతురు ఉండేది, అన్ని చోట్ల గుర్తించబడ్డ నాయకుడు దక్షిణాది నుంచి, అందుకని కీలక పదవులు వచ్చినాయి. కానీ ఆయన మాస్ క్యారెక్టర్ కాదు, క్లాస్ క్యారెక్టర్. ఈయన మాసు ప్లస్ దక్షిణాదిలో గుర్తింపు ఉన్న నాయకుడు, సినిమా సెలబ్రిటీ కాబట్టి అది అడ్వాంటేజ్ గా తీసుకుని రేపు జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి. ఎందుకంటే చంద్రబాబు గారు పదే పదే ఆయన్ని సీఎం కంటిన్యూ అంటున్నారంటే ఈయన మేబీ జాతీయ రాజకీయాలకు వెళ్తారేమో. భారతీయ జనతా పార్టీ అయితే యాక్సెప్ట్ చేయదు. ఈయన పార్టీ లోపలికి వచ్చేస్తే ఆమె యాక్సెప్ట్ చేస్తుందేమో దక్షిణాది. పార్టీ బయట ఉండి